నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. సీఎం చంద్రబాబుకి లీగల్ నోటీసులు అంటూ ఒక వార్త చక్కర్లో కొడుతుంది. ఎవరిచ్చారు లీగల్ నోటీసులు అంటే, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలో పులివెందల సిఐగా ఉన్న జె శంకరయ్య సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. తన ప్రతిష్ట దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా దాదాపు 1,45,00,000 పరిహారం డిమాండ్ చేశారు. 2019లో సస్పెండ్ అయిన శంకరయ్య తర్వాత విఆర్లో చేరగా సిబిఐ ముందు విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చిన ఆయన ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రికే సవాలు విసరడం చర్చాంశనీయంగా మారింది. ఇది వార్త ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్నటువంటి వార్త. దాని సారాంశం కూడా అదే. సరే, ఆ వార్త అసలు ఏంటి అంటే, దీని పర్వాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ముందు క్లుప్తంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అప్పుడు 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. హత్య జరిగిన సందర్భంలో పులివెందుల్లో అప్పుడు సిఐగా ఈ జె శంకరయ్య అనే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈయన సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు ఈయన అక్కడే నుంచోబెట్టి ఈ రక్తపు మరకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడిచేయడమే కాకుండా ఆయన గాయాలకి కట్లు అన్నీ కూడా ఈయన సమక్షంలోనే కట్టారు. ఓ పక్క వైసీపీకి సంబంధించినటువంటి నేతలు స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు, వివేకానందరెడ్డిది గుండెపోటు అని స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఓ పక్క నుంచి రక్త మరకలు జరుపుతూనే ఉన్నారు. రక్త మరకలు చెరిపేటప్పుడు కూడా ఈ జె శంకరయ్య అనేటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఈయన అప్పుడు అక్కడే ఉన్నాడు. సో ఆయన అప్పుడు ఈ శంకరయ్య తర్వాత అది కొద్ది గంటల తర్వాత అది హత్యగా మారడం, విధి నిర్వహణలో అలసత్వం వహించాలంటూ కూడా అప్పుడు ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఈయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఈయన సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత ఈయన సస్పెన్షన్లో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు ఈయన సస్పెన్షన్లో ఉండగానే ఈ కేసు అంతా కూడా విచారణ నడిచింది. తర్వాత మనకి సిబిఐ దర్యాప్తు వచ్చింది. ఇది 2019 ఎన్నికలు, ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. 2019 ఎన్నికలకి తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన సస్పెన్షన్ ఏదైతే ఉందో అది ఎత్తేసి డిఎస్పీగా కూడా ప్రమోషన్ ఇచ్చారు. సరే, ఈయన సిబిఐ ముందు హాజరైన సందర్భంలో సునీత సిబిఐ దర్యాప్తు తీసుకొచ్చిన తర్వాత ఈయన సిబిఐ ముందు హాజరైనప్పుడు, జయశంకరయ్య హాజరైనప్పుడు ఆయన ఒక వాంగ్మూలం కూడా ఇచ్చాడు. వాంగ్మూలం ఎవరని చెప్పారంటే, నిందితులకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చాడు. ఏమనంటే, అప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ కేసులో సిబిఐ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ రక్తపు మరకలు చెరిపేశారని, ఆ రక్త మరకలు తుడిచినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడని, సో ఆయన ఒంటి మీద చాలా పెద్ద బలమైన గాయాలన్నీ అయ్యి ఉన్నాయని, అది హత్యేనని చెప్పి ఆయన భావించిన క్రమంలో అతను ఇది సైలెంట్గా ఉండమని, సైలెంట్గా ఉండకపోతే ఇతని మీద అంటే ఇతను ప్రలోభ పెట్టారు, భయపెట్టారని, సైలెంట్గా ఉండకపోతే ఇతని మీద కూడా అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటారు, ఇతర అంశాలు ఏదో పెట్టి భయపెట్టి బెదిరించారని చెప్పని అతను సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా చెప్పాడు. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులే తనను బెదిరించారని, ప్రలోభ పెట్టారని, భయపెట్టారని వివిధ అంశాల్లో స్టేట్మెంట్ ఇచ్చారు. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు రక్తపు మరకలు ఎవరు దొరిచాడో చెప్పాడు. అన్ని స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. తర్వాత ఈ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇచ్చే సందర్భంలో గైర్హాజరయ్యారు, తప్పించుకున్న వారం రోజుల తర్వాత ఆయనకి ఈ ప్రమోషన్ కూడా వచ్చింది, డిఎస్పీ ప్రమోషన్ కూడా వచ్చింది. ఈలోపు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. డిఎస్పీ విఆర్లో ఉన్నటువంటి వ్యక్తి సస్పెన్షన్ ఎత్తేసారు, తీసుకొచ్చారు, బాగా ఇచ్చారు. ఇదంతా కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ నేరంలో అతను పాత్రధారి కాదు అని చెప్పడానికి లేదు. అప్పుడు ఈ వైఫల్యం చెందినందుకే ఈ కేసులో
అతను ఇంట్రెస్ట్ వేరే రకంగా ఉందని గుర్తించి అప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేయడం వాస్తవమే. సిబిఐకి అతను వాంగ్మూలం ఇవ్వటం వాస్తవమే. ఇచ్చిన వాంగ్మూలానికి అతను కట్టుబడి ఉండడం వాస్తవమే. మేజిస్ట్రేట్ ముందు హాజరు కాకపోవడం వాస్తవమే. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని సస్పెన్షన్ ఎత్తేసి అతనికి డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వడం వాస్తవమే. ఇన్ని వాస్తవాలు దగ్గర పెట్టుకున్నటువంటి జయశంకరయ్య సిఐ ఎవరైతే ఉన్నారో అతను కాకి యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక క్రిమినల్ అనేది వాస్తవమే. అతను ఇప్పటి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి మరి నోటీసులు ఇవ్వటం అనేదాన్ని ఏ కోణంలో వాస్తవంగా చూడాలి అనేది ఇప్పుడు అర్థం కాక తలన పట్టుకున్నటువంటి పరిస్థితి. అతను విధి నిర్వహణలో వైఫల్యం చెందాడు, అక్కడ అంతకులకు సహకరించాడనేది చాలా స్పష్టంగా కనపడితేనే ప్రభుత్వం అతను సస్పెండ్ చేసింది. రక్తం మరకలు జరిపేస్తుంటే దగ్గరే ఉండి చూశాడని, ఉత్సవ విగ్రహం లాగా అక్కడే ఉండి చూస్తున్నాడు, అతను కాకి బట్టలో ఉండి క్రిమినల్స్ సహకరించాడు, అతను క్రిమినల్ అని చెప్పని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ ఉన్న వాడిని సస్పెన్షన్ ఎత్తేసి తీసుకొచ్చి మళ్ళా డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత అతను విఆర్లో పెట్టారు. విఆర్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల అతను పరువు మర్యాదలు పరువు ప్రతిష్ట దెబ్బతిందని చెప్పని నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇందులో చంద్రబాబు నాయుడు అసమర్థత అనుకోవాలా, ఈ ప్రభుత్వం అసమర్థత అనుకోవాలా? ఒక క్రిమినల్ యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక క్రిమినల్స్ సపోర్ట్ చేయడమే కాకుండా ఆ రోజు వివేకానంద రెడ్డి కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి వ్యక్తి, విధి నిర్వహణలో ఉండి కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక పోలీసు అధికారి అంత బరిదేగించి మరలా ఒకసారి నోటీసులు ఇచ్చాడు అంటే, విఆర్లో ఉంటూ ఇప్పుడు నోటీసులు ఇచ్చాడు అంటే మరి అతని బరిదేగింపుకి అద్దం పడుతుంది, బరిదేగింపు అద్దం పడుతుంది. సో దీని వెనకాల ఎవరున్నారు అంటే, ఇప్పుడు దీని వెనకాల ఎవరు ఉండాలో వాళ్ళే ఉన్నారు. ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక క్రిమినల్ నా పరువు మర్యాదలు దెబ్బతిన్నాయి అని చెప్పేటువంటి పరిస్థితులు నోటీసులు పంపించండి. 1,45,00,000 రూపాయలకి పరువు నష్టం దావా, బహిరంగ క్షమాపణ అడుగుతున్నాడు ముఖ్యమంత్రిని. ప్రధానంగా చెప్పాలంటే ఇది ఎంత బరిదేగింపు అంటే వాడికి ఆ సిఐకి ఎంత అడ్డంగా బలిసింది అంటే అంత అడ్డంగా బలిసింది. ఒక ముఖ్యమంత్రిని ఒక నేరస్తుడు క్రిమినల్ బహిరంగ క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. మరి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఈ ప్రభుత్వం అంత అసమర్థతగా ఉందా? ఇదే నోటీసు జగన్మోహన్ రెడ్డిగా పంపించుంటే ఈ బలానికి భూమి మీద శాలరీ గల్లంత అయిపోయేది. వాడు డిఎస్పీ అయినా సరే, ఎస్పీ అయినా సరే, ఎవరైనా సరే ఏ రోడ్ యాక్సిడెంట్ కూడా అయ్యే ఉండేది. అంత దారుణమైనటువంటి పనిష్మెంట్ ఈ పలానికి జరిగిండేది. నోటీస్ ఇచ్చిన గంటల వ్యవధిలో పనిష్మెంట్ అంత తీవ్రంగా ఉండేది. మనం గతంలో చూసాం కదా, ఒక కానిస్టేబుల్ డిఏ అడిగినందుకు ఏం జరిగింది? సస్పెండ్ చేసి అవతల పడేశారు. ఒక ఎస్ఐ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పోలీసు వ్యవస్థను ఎలా నడిపారు? ఎక్కడైనా సరే ఎవడైనా సరే రోడ్డు ఎక్కి అడ్డానికి ఉందా? 1,00,000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే ఒక ఉన్నతమైనటువంటి డీజీపీ ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు గౌతమ్ సవాంగ్ పాపం రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే విధి నిర్వహణలో ఎవడైనా సరే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసినా, ముఖ్యమంత్రిని ప్రశ్నించినా శంకరగిరి మాన్యాలు బట్టిపోయేవాళ్ళు. అలాంటి యాక్షన్ ఉండేది. మరి ఈ ముఖ్యమంత్రి అంటే ఇది ప్రజా విధానాలకు సంబంధించినటువంటి పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఏం చేసినా పట్టించుకోవడానే క్రిమినల్స్ కూడా ఈరోజు బరిదెగిస్తున్నారని అర్థమవుతుంది. మరి శంకరయ్య 100% క్రిమినల్. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంటే చెప్తూ ఉంది అతను క్రిమినలా కాదా అనేది. క్రిమినల్కి మద్దతు ఇచ్చారనేది కూడా స్పష్టమవుతుంది. మరి ఇలాంటి క్రిమినల్స్కి మద్దతు ఇచ్చినటువంటి శంకరయ్య క్రిమినల్ యాక్టివిటీస్ చేసి అడ్డదారిలో డిఎస్పీ ప్రమోషన్ తెచ్చుకున్న ఆ శంకరయ్య పొరుగు మర్యాదలు ఎక్కడున్నాయో అర్థం కావట్లేదు. అతనికి పొరుగు మర్యాదలు బుగ్గిబాలైపోయాయని చెప్పని
మరి ఈరోజు ముఖ్యమంత్రికి నోటీసు పంపించారంటే మరి ఈ ముఖ్యమంత్రి అసమర్థత అనుకోవాలో, మరి ఈ ప్రభుత్వం అసమర్థత అనుకోవాలో, ఇలాంటి వాళ్ళ మీద సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇలా పేటు వెళ్ళిపోతున్నారు అనుకోవాలో. సో వైసీపీ ప్రమేయంతో ఉన్న వాళ్ళు, వైసీపీ అండదండలు ఉన్న అధికారులందరూ కూడా చాలామంది విఆర్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. మరి విఆర్లో ఉన్న వాళ్ళు ఇంకా తప్పులు చేసి ఎన్నో జైళ్ళల్లో ఉండి కూడా ఇంకా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మరి విమర్శించే పరిస్థితికి వచ్చారు అంటే దాన్ని బట్టి ఇంకా ఏమనుకోవాలి? మరి వాళ్ళలో అంటే వీళ్ళలో అసమర్థత అనుకోవాలా, మరి వాళ్ళు సమర్థన అనుకోవాలా? ఏదైనప్పుడు కూడా ఈ శంకరయ్య ఇచ్చినటువంటి ఆ నోటీస్కి ముఖ్యమంత్రి రెస్పాన్స్ ఎలా ఉండదో చూడాలి. సేమ్ టైం మరి శంకరయ్య విఆర్లో ఉండి కూడా ఇప్పటికి అరెస్ట్ చేయకపోవడం, అరెస్ట్ కాకపోవడం, క్రిమినల్స్కి సహకరించినటువంటి వ్యక్తి అరెస్ట్ కాకుండా బయట తిరగడమే నేరం. మరి అలా బయట తిప్పితే ఎలాంటి నోటీసులు ఇవ్వక మరి ఎలా ప్రవర్తిస్తారు? జయశంకరయ్య అనే వాడిని పలాంకి సిబిఐ అరెస్ట్ చేయాలి. లెక్క అయితే ఆ కేసులో వాడిని ముద్దాయిగా చేర్చాలి. ఎందుకంటే అతను కళ్ళ ముందే జరుగుతుంటే వాళ్ళకి సహకరించాడు. నేరం చేయటం కాదు, నేరానికి సహకరించడం కూడా నేరమే అని చెప్పని మన రాజ్యాంగం అని చెప్తుంది, మన చట్టం చెప్తుంది. మరి అలా సహకరించిన వాడిని కేవలం సస్పెండే చేశారు, అరెస్ట్ చేయలేదు. అరెస్టు చేయకపోవడం వల్ల ఇప్పుడు నోటీసులు పంపుతూ ఉన్నాడు. అరెస్ట్ చేస్తుంటే మరి నోటీసులు పంపేవాడు కాదుగా. సో మరి అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్ల నోటీసులు పంపాడు. మరి ఏమైందో ప్రభుత్వం ఇప్పుడు మరి అరెస్టు చేసే విధంగా అడుగులు వేస్తుందా, లేదు అంటే కనుక ఆ నోటీసులు జవాబులు ఇస్తుందా?